తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 47వ వారం టీఆర్పీ అనాలిసిస్ లోకి వెళ్తే 47వ వారం టీఆర్పీ చూడగానే స్టార్మా వాళ్ళకి ఊహించని షాక్ ఎదురైంది. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న మేఘ సందేశం సీరియల్ 7:30 స్లాట్ లో అర్బన్ స్లాట్ లీడర్ గా నిలిచింది. 6 ఏళ్ల పాటు 7:30 స్లాట్ లీడర్ కోసం జీ తెలుగు నిరీక్షణ నేటికి ఫలించిందని చెప్పాలి. చాలా కాలం తర్వాత 7:30 స్లాట్ లో జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ స్లాట్ లీడర్ కావడం ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ముద్దమందారం సీరియల్ టెలికాస్ట్ అయిన తర్వాత 7:30 స్లాట్ లో ఏ సీరియల్ కి రేటింగ్ అంతగా రాలేదు. కార్తీక దీపం, బ్రహ్మముడి సీరియల్ స్టార్మాలో ఉన్నంత కాలం అవే స్లాట్ లీడర్స్ అయ్యాయి. అయితే బ్రహ్మముడి సీరియల్ ని ఎప్పుడైతే మధ్యాహ్నం స్లాట్ కి షిఫ్ట్ చేయడం జరిగిందో ఆ వారం నుండే టీఆర్పీలు పూర్తిగా డౌన్ అయిపోయాయి. 7:30 స్లాట్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వేయడంతో అంతవరకు 2వ స్థానంలో ఉన్న కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు టాప్ 1 స్థానంలోకి వచ్చేసింది. బ్రహ్మముడిని మధ్యాహ్నానికి పంపించడం వలన ఇలా జరిగింది. మొత్తానికి ఈ విషయంగా జీ తెలుగు అయితే జాక్ పాట్ కొట్టేసినట్లే. అర్బన్ వైస్ 7:30 స్లాట్ లీడర్ గా స్టార్మా పడిపోయింది. మొత్తానికి జీ తెలుగు అయితే వచ్చేసింది. అది కూడా స్టార్మాలో అర్బన్ టాప్ 1 లో ఉన్న కార్తీక దీపంకి మేఘ సందేశం సీరియల్ కి అర్బన్ లో 0.1 డిఫరెన్స్ తో మాత్రమే లభించింది. మరి బ్రహ్మముడి సీరియల్ ని మళ్ళీ రాత్రికి తీసుకొస్తే ఆ రేటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో మరి చూడాలి. లేదంటే కార్తీక దీపం సీరియల్ ని 7:30 స్లాట్ కి షిఫ్ట్ చేసి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ని 8 గంటల స్లాట్ కి షిఫ్ట్ చేసినా రేటింగ్స్ మళ్ళీ పెరగొచ్చు అనే అనిపిస్తోంది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో కథ ఎలాగూ లేదు కాబట్టి అది మధ్యాహ్నం స్లాట్లో ఉంటే మధ్యాహ్నం స్లాట్స్ అయినా పికప్ అవుతాయి. బహుశా కొన్ని నెలల్లో బ్రహ్మముడి సీరియల్ కి శుభం కార్డు కూడా వేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం స్లాట్ కి వచ్చాక ఇంటికి దీపం ఇల్లాలు, ఎదలో ఎల్లో ఇంద్రధనుస్సు, నువ్వు నేను ప్రేమ ఇవన్నీ కొంతకాలానికే ఎండ్ అయ్యాయి కాబట్టి బ్రహ్మముడి సీరియల్ కూడా అక్కడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎందుకు రేటింగ్స్ రావడం లేదు అనేది పెద్ద క్వశ్చన్. మేఘ సందేశమే బ్రహ్మముడి ఉన్నా కూడా స్లాట్ లీడర్ అయి ఉండేదేమో అని కూడా ఒక డౌట్ వస్తోంది. స్టోరీలో కంటెంట్ ఉండడం వల్లనే బహుశా మేఘ సందేశం సీరియల్ ఇంక్రీజ్ అయి ఉండొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే సీరియల్ కి స్టోరీ ఇంపార్టెంట్ కాబట్టి స్టోరీలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా రేటింగ్స్ అనేవి వస్తాయి. ఇక జీ తెలుగులో రాత్రి వేళలో టెలికాస్ట్ అవుతున్న పడమటి సంధ్యారాగం, త్రినయని సీరియల్స్ కూడా చాలా వీక్ ఉన్నాయి. అందువలనే జీ తెలుగు రేటింగ్స్ పూర్తిగా డౌన్ అవుతున్నాయి. ఇక సత్యభామ సీరియల్ ని చూస్తే గత 2 వారాలతో పోలిస్తే ఈ వారం చాలా రేటింగ్ పెరిగింది. 6 గంటల స్లాట్ లో అయినప్పటికీ 6 టీఆర్పీ రావడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా 6 గంటల స్లాట్ నుండి ఇక సత్యభామ సీరియల్ అయితే తీయరు. ఇక జెమినీ సీరియల్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా వెరీ పూర్ రేటింగ్స్. కొత్తగా రెక్కలొచ్చిన శ్రీమద్ రామాయణం, శివంగి, భైరవి ఇవి మాత్రం 1 టీఆర్పీకి దగ్గరలో ఉన్నాయి. ఇక ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే గత వారం మనసంతా నువ్వే సీరియల్ టాప్ లో వచ్చింది. మళ్ళీ అర్బన్ ప్లస్ రూరల్ లో అయితే రంగుల రాట్నమే టాప్ లో వచ్చింది. ఇక మనసంతా నువ్వే సీరియల్ అయితే అర్బన్ ప్రకారం టాప్ లో వచ్చింది. ఇక ఈటీవీలో మధ్యాహ్నం సీరియల్స్ చూస్తే అన్ని 0 పాయింట్ రేటింగ్స్ తోనే ఉన్నాయి. ఇక జీ తెలుగులో టాప్ 5 చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ ప్రకారం మేఘ సందేశం, నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, జగదాత్రి, త్రినయని ఉన్నాయి. అర్బన్ ప్రకారం మేఘ సందేశం, నిండు నూరేళ్ల సావాసం, జగదాత్రి, పడమటి సంధ్యారాగం, త్రినయని ఈ 5 సీరియల్స్ టాప్ లో ఉన్నాయి. ఇక స్టార్మా చూస్తే అర్బన్ ప్లస్ రూరల్లో కార్తీక దీపం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడిగంటలు ఉన్నాయి. అర్బన్ ప్రకారం కార్తీక దీపం, గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని సీరియల్స్ టాప్ లో ఉన్నాయి. ఇక ఈటీవీలో టాప్ 5 చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ ప్రకారం రంగుల రాట్నం, మనసంతా నువ్వే, బొమ్మరిల్లు, రావోయ్ చందమామ, శతమానం భవతి ఉన్నాయి. అర్బన్ ప్రకారం చూస్తే మనసంతా నువ్వే, రంగుల రాట్నం, బొమ్మరిల్లు, రావోయ్ చందమామ, శతమానం భవతి వరుసలో ఉన్నాయి. ఇక జెమిని చూస్తే టాప్ 5 లో అర్బన్ ప్లస్ రూరల్ లో శ్రీమద్ రామాయణం, కొత్తగా రెక్కలొచ్చిన శివంగి, భైరవి, నువ్వే కావాలి టాప్ 5 లో ఉన్నాయి. అర్బన్ ప్రకారం భైరవి, శ్రీమద్ రామాయణం, శివంగి, కొత్తగా రెక్కలొచ్చిన నువ్వే కావాలి టాప్ 5 లో ఉన్నాయి. ఇక ఓవరాల్ గా 4 ఛానల్స్ ప్రకారం చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ లో టాప్ 5 లో మొదటి స్థానంలో కార్తీక దీపం, 2వ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు, 3వ స్థానంలో చిన్ని, 4వ స్థానంలో ఇంటింటి రామాయణం, 5వ స్థానంలో గుండె నిండా గుడిగంటలు నిలిచాయి. ఇక అర్బన్ లో చూస్తే కార్తీక దీపం టాప్ 1 లో, మేఘ సందేశం టాప్ 2 లో, గుండె నిండా గుడిగంటలు టాప్ 3 లో, ఇంటింటి రామాయణం టాప్ 4 లో, చిన్ని టాప్ 5 లో ఉన్నాయి. 47వ వారం టీఆర్పీ ప్రకారం చూస్తే మేఘ సందేశం సీరియల్ అర్బన్ స్లాట్ లీడర్ గా రావడం మీకెలా అనిపిస్తోంది? మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ ని రాత్రి వేళకి తెస్తే
7:30 స్లాట్ లో బ్రహ్మముడి స్లాట్ లీడర్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇవి 47వ వారానికి సంబంధించిన అనాలిసిస్. మళ్ళీ వచ్చే వారం టీఆర్పీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.